ఇవాళ మనం వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ గురించి తెలుసుకుందాం. కంట్రీ అనే వర్డ్ కరెక్ట్ గా చెప్పాలి అంటే ఇది మన తెలుగు స్టేట్స్ లో ఒక విలేజ్ అంత ఉంటుంది. అది ఏదో కాదు, మొనాకో కంట్రీ. ఇది వరల్డ్ లోనే సెకండ్ స్మాలెస్ట్ కంట్రీ. ఇది యూరోప్ లో ఫ్రాన్స్ పక్కన ఉంటుంది. ఇక్కడ పాపులేషన్ 38,000 పైగా మాత్రమే ఉంటారు. స్మాలెస్ట్ అనే కానీ ఇక్కడ ఒక్కొక్కరు కోటీశ్వర్లు ఉంటారు. ఈ మొనాకోలో ఇక్కడ ప్రతి ముగ్గురులో ఒకరు కోటీశ్వర్లు ఉంటారు. అలాగే ఈ కంట్రీ వరల్డ్ లోనే హైయెస్ట్ జీడీపీగా ఉంది. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. ఖరీదైన కార్స్, లగ్జరీ విల్లాస్, లగ్జరీ బోర్డ్, ఇంకా ఎన్నో. ఇంత చిన్న కంట్రీ ఇంతలా రిచ్ కంట్రీగా ఎలా డెవలప్ అయింది? ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఇక స్టార్ట్ చేద్దాం. చాలా కాలం ముందు అంటే 150 నుంచి 200 సంవత్సరాల బ్యాక్ మొనాకో ఒక పేద కంట్రీ. ఈ మొనాకోలో షాప్స్ ఉండేవే కావు. కరెక్ట్ గా చెప్పాలంటే బయట నుంచి ఎవడూ వచ్చేవాడు కూడా కాదు. ఈ మొనాకోను గ్రిమాల్డి అనే రాజుగారి కుటుంబం పరిపాలించేది. రాజు అనగానే ఏదో డబ్బు ఉన్న రాజు అనుకోమాకండి. ఈ రాజు దగ్గర కూడా డబ్బులు ఉండేవి కావు. ఇలా ఉండేసరికి ఈ మొనాకోలు 2 విలేజెస్ అయిన మెంటన్, రోగ్రున్ పక్కనే ఉన్న కంట్రీస్ లో చేరిపోయాయి. ఎవడు ఈ మొనాకోకి రాడు, షాప్సే లేవు, ఎవడైనా ఉంటాడా ఇలాంటి కంట్రీలో అని ఈ 2 విలేజెస్ వెళ్ళిపోయాయి. ఇవి వెళ్ళిపోయాక ఇంకా ఈ ప్లేస్ చాలా చిన్నగా అయిపోయింది. కానీ అక్కడ ఉన్న రాజుగారు నిరాశ చెందల. ఆ 2 విలేజెస్ ని మళ్లీ తెచ్చి ఫ్రాన్స్ కి అమ్మేశాడు. కానీ రిటర్న్ గిఫ్ట్ గా చాలా డబ్బును తీసుకున్నాడు. ఇక మొనాకోను ఎలాగైనా వరల్డ్ లో రిచెస్ట్ కంట్రీగా చేయాలి అని అనుకున్నాడు. ఇక్కడే మొనాకో దేశ దిశ తిరిగింది. మొనాకోకి 3వ రాజు అయిన చార్ల్స్ మరియు తన అమ్మ కారోలిన్ ఇద్దరూ కలిసి ఒక ఐడియా అనుకున్నారు. వాళ్ళు ఒక పెద్ద కాసినోని బిల్డ్ చేశారు. దీన్ని మంట్రో క్యారలో కాసినో అని పిలుస్తారు. దీన్ని 1863లో బిల్డ్ చేశారు. ఈ కాసినో ఒక లగ్జరీ హౌస్ గేమ్. ఇక్కడ రిచ్ పీపుల్, మూవీ స్టార్స్, కింగ్స్ వచ్చి రూలెట్ కార్డ్స్ ఆడేవాళ్ళు. నిదానంగా ఈ కాసినో వల్ల మొనాకోకి చాలా డబ్బులు వచ్చాయి. 1869లో ఈ మొనాకో ఒక డెసిషన్ తీసుకుంది. ఈ మొనాకోలో ఎవరైనా డబ్బు సంపాదిస్తే ఆ మొనాకో కంట్రీకి ట్యాక్స్ కట్టక్కర్లేదని చెప్పింది. నువ్వు సంపాదించుకుందంతా నీదే, గవర్నమెంట్ ₹1 ఇవ్వక్కర్లేదు. ఈ రూల్ వల్ల వరల్డ్ లో ఉన్న ధనవంతులందరూ మొనాకోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. చెప్పటం మర్చిపోయా, ఈ కాసినో ఎన్నో సినిమాలో కూడా కనపడి ఉంటుంది. ఫేమస్ అయిన జేమ్స్ బాండ్ సినిమాలో కూడా చూపించారు. అంత ఫేమస్ ఈ కాసినో. మొనాకో వాళ్ళు స్మార్ట్ గా ఆలోచించారు. ట్యాక్స్ లేకపోతే అందరూ తమ కంట్రీకే వస్తారని గమనించి డెసిషన్ తీసుకుని ఇంత డెవలప్ చేశారు. నిజం చెప్పండి, కార్ కొనాలన్నా ట్యాక్స్, ప్రైజ్ గెలిచినా ట్యాక్స్, ఫుడ్ తినాలన్నా ట్యాక్స్. ఇలా ట్యాక్స్ 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 లేకుండా ఉండేసరికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయిన జోకోవిచ్, లూయిస్ ఆమెంటల్ వాళ్ళు ఇక్కడ హౌసెస్ కూడా కొన్నారు. ఇప్పుడు ఈ మొనాకో ఎంత రిచ్ అంటే రోడ్ లో 3 మనుషులు నడుస్తుంటే అందులో ఒక మనిషి బ్యాంక్ లో కొన్ని కోట్లు ఉంటాయి. అంత రిచ్ ఈ మొనాకో. అంటే కేవలం డబ్బే కాదు, ఇక్కడ సముద్రం ఉంది, డైలీ అండా, టేస్టీ ఐస్ క్రీమ్, పిజ్జాస్ అన్ని ఉన్నాయి. ఇక్కడ మొనాకో గ్రాండ్ పిక్స్ అని ఫార్ములా 1 రేస్ ఈవెంట్ జరుగుతుంది. ఇయర్లీ వన్స్ జరుగుద్ది. అది ఫార్ములా 1 లో అది పెద్ద రేస్. దాని కోసం వాళ్ళ రోడ్స్ ని టాక్స్ గా వాడతారు. ఇది చూడటానికి వరల్డ్ లో ఎంతో మంది జనాలు, సెలబ్రిటీస్ వస్తారు ఇక్కడికి. F1 రేస్ అనే కాదు, వీళ్ళు ఒక మోస్ట్ ఫేమస్ ఫుట్బాల్ క్లబ్ కూడా ఉంది, ఏఎస్ మొనాకో FC. ఇంత చిన్న కంట్రీలో ఒక ఫుట్బాల్ స్టేడియం కూడా ఉంది. అలాగే ఇక్కడ చాలా బోట్ షోస్ కూడా జరుగుతాయి. ఇవి ఆషామాషి బోట్స్ కాదు, ఇవి కొన్ని కోట్లు ఖర్చు చేసే బోట్స్. ఇలా వీటన్నిటి ద్వారా ఎంతో డబ్బును సమకూర్చుకుని ఇంకా డెవలప్ అవుతుంది మొనాకోలో ఒక ఇల్లు కొనాలంటే నువ్వు పెద్ద కోటీశ్వరుడు అయి ఉండాలి. మొనాకోలో ఒక చిన్న రూమ్ ద్వారా ఇక్కడ మన స్టేట్స్ లో ఒక 20 ఫ్లోర్ అపార్ట్మెంట్స్ ని కొనొచ్చు. ఎందుకు అంత ఖర్చు అంటే మొనాకో కంట్రీ ఒక చిన్న కంట్రీ, 2 కిలోమీటర్లు ఉండిద్ది. ఇక్కడ చాలా తక్కువ స్పేస్ ఉంది. ఈ ప్రాబ్లం వల్ల ఈ మొనాకో వాళ్ళు నీటిలో కూడా ఒక ల్యాండ్ ని క్రియేట్ చేస్తున్నారు. దాన్ని ల్యాండ్ రిక్లమేషన్ అంటారు. దీని గురించి చివర్లో చూద్దాం. మొనాకోలో చాలా పెద్ద బ్యాంక్స్ ఉన్నాయి. అవి చాలా సేఫ్. వరల్డ్ లో ఉన్న ధనవంతులందరూ ఈ బ్యాంక్స్ లోనే సేఫ్ గా దాచుకుంటారు మనీని. అలాగే ఈ బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తాయి. అవి కూడా కార్, బోట్స్ కొనటానికి యూజ్ చేస్తారు. ఒకప్పుడు మొనాకోని డబ్బు దాచే కంట్రీ అని అనేవాళ్ళు. ఈ బ్యాంక్స్ వాళ్ళు చాలా సేఫ్టీగా మనీని దాస్తారు. అందరూ నియమాలు పాటిస్తారు. అందుకే మొనాకో ఒక సేఫ్ ప్లేస్
అయిపోయింది. 1956లో ఈ మొనాకోకి ఇంకో పెద్ద మార్పు వచ్చింది. ప్రిన్స్ రేనియర్ III అనే రాజు గ్రేస్ కెల్లీ అనే ఫేమస్ హాలీవుడ్ నటిని పెళ్లి చేసుకున్నాడు. గ్రేస్ కెల్లీ చాలా అందమైన ఫేమస్ సినిమా స్టార్. ఆమె పెళ్లి వల్ల మొనాకో మరింత ఫేమస్ అయింది. చాలా మంది సినిమా స్టార్స్, ధనవంతుడు మొనాకోకి రావడం మొదలు పెట్టారు. ఈ పెళ్లి మొనాకోని ప్రపంచంలో లగ్జరీ దేశంగా మార్చింది. అలాగే ఇవాళ మొనాకో ఇంత ఫేమస్ అవటానికి కారణం వాళ్ళ సేఫ్ అండ్ సెక్యూరిటీ రూల్స్. మొనాకోలో యావరేజ్ గా 73 మందికి ఒక పోలీస్ ఉంటాడు. ప్రతి రోడ్ లో సీక్రెట్ కెమెరా సర్వేలైన్స్ లో ఉంటుంది. ఇంకో ఆసక్తికరమైన న్యూస్ ఏంటంటే మొనాకోలో 75% మంది జనాభా బయట నుంచి వచ్చి ఉండేవాళ్ళు. అంటే 25% మంది జనాభానే మొనాకోకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడే వరల్డ్ లో అతి పెద్దదైన మోంటే కార్లో కెసినో ఉంది. కానీ గవర్నమెంట్ దీన్ని ఓన్లీ ఫారినర్స్ ఆడటానికి మాత్రమే అలౌ చేసిద్ది. ఇక్కడ ఉన్న వాళ్ళు కంట్రీ మెంబర్స్ ని అలౌ చేయదు. కాసినో లోపలికి ఇక్కడ నివసించే యావరేజ్ పర్సనల్ లైఫ్ ఎంతో తెలుసా? 85.88 ఇయర్స్. వరల్డ్ లోనే ఎక్కువ యావరేజ్ లైఫ్ ఎక్స్టెన్సివ్ ఉన్న కంట్రీ. అతి చిన్న దేశం కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా లేదు. రీసెంట్ గా వీళ్ళు వాటర్ లో ల్యాండ్ ని బిల్డ్ చేసి దాని మీద బిల్డింగ్స్ ని కడుతున్నారని చెప్పా కదా, అదే ఇది వీడియోలో చూస్తున్నారుగా. దీన్ని ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ ఇంకా ఎన్నో బిల్డింగ్స్ కడదామని మొనాకో గవర్నమెంట్ చెప్తుంది. ఈ బిల్డింగ్స్ ని ఎంతో జాగ్రత్తగా కట్టారు. $2 బిలియన్ తో కట్టారు. మొత్తం 10 విల్లాస్, 4 బిల్డింగ్స్ కట్టారు. ఇందులో టోటల్ 110 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇదంతా మొత్తం 2.55 ఏకర్స్ లో కట్టారు. అలాగే వీళ్ళు మౌంటైన్స్ పైన కూడా ఫ్యూచర్ లో బిల్డింగ్స్ కట్టడానికి చూస్తున్నారు. ఉన్న 2 కిలోమీటర్స్ ఏరియాలో ఎన్నో అద్భుతాలు చేయడానికి మొనాకో రెడీ అవుతుంది. ఇలా ఇన్ని ఫ్యాక్టర్స్ తోడయి మొనాకో డెవలప్ అయ్యి ఫ్యూచర్ లో మరింత ఫాస్ట్ గా డెవలప్ అవడానికి చూస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.